పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో విధాల కష్టపడి పనిచేసినప్పటికీ తనను తన అనుచరులను అవమానపరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన చెందుతున్నారు. పొమ్మన లేక పొగబెడుతున్నట్టుగా తన విషయంలో వ్యవహరిస్తున్నారని, అన్ని విషయాలు సీఎం చంద్రబాబు నాయుడుకి తెలిసినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. వైఎస్ఆర్సీపీలోకి రమ్మని నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వమని సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించారని, ఆ విషయంపైన తన అనుచరులు కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. ఆయనతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో వాళ్ళ సోదరుడు కలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా స్పందించింది. ఏం జరిగిందనే విషయాన్ని నేరుగా ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో మాట్లాడదాం. సో మీ దృష్టికి ఏ అంశాలు వచ్చినాయి, ఏ చర్చలు ఈరోజు జరిగాయి మీ మధ్య? మా సోదరుడు పార్టీని వీడనక ముందు ఏ విధంగా ఉన్నాయి పరిణామాలు, వీడిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది గమనిస్తూ ఉన్నా. నంద్యాల విషయానికి వచ్చినప్పుడు సీఎం గారు ఫస్ట్ విడతలు వచ్చిన టైంలో కూడా నంద్యాల నియోజకవర్గ నాయకులతో మాట్లాడడం, నన్ను ఆ రోజు పార్టిసిపేట్ చేయమని కానీ దాంట్లో ఆ మీటింగ్లో పిలవడం కానీ జరగలేదు. వాస్తవం అన్నమాట. ఎక్కడే కానీ నేను పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించకుండా పార్టీకి నష్టం కలగకూడదు అనే ఉద్దేశంతోనే. అంటే మీరు ఎన్ని రకాలుగా మీరైతే మీ వైపు నుంచి క్లియర్గా ఉన్నారు, కానీ ఎందుకని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీ మీద అనుమానపు చూపులు చూస్తున్నారు? కారణం ఏం కనిపిస్తుంది? నన్ను ఏ రోజు పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ కానీ లేకపోతే ఆ అమ్మాయి మినిస్టర్ గారు కానీ ఇంతవరకు కూడా మీరు నాకు సహాయం చేయాలని కానీ లేకపోతే నన్ను ఏ రోజు ఒక సీఎం గారు వచ్చిన టైంలో కానీ ఎప్పుడే కానీ నన్ను పిలవడం అనేది జరగలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎమ్మెల్యే గారు అక్కడ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కొంచెం దుడుకుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అక్కడ అంతా మాదే పెత్తనం, చక్రపాణిరెడ్డిది ఏం లేదు. చక్రపాణిరెడ్డి ఇప్పటి నుంచి ఏ పనులు కావు, అన్నీ మా ద్వారానే జరగాలి. మీరు ఎవరైనా పని కావాలంటే మా దగ్గరికి రండి, మేము చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడము, ప్రలోభ పెట్టడము, అదేవిధంగా భయపెట్టడం, ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీ అనుచరులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, వారి వేదన ఎలా ఉంది, వారు మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ విధంగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు? నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే శాసన మండలిగా చైర్మన్ అయినప్పుడు ఇవన్నీ సమసిపోతాయి. తర్వాత ఇవన్నీ నేను ఒక స్థానంలో కూర్చునేటప్పుడు అధికారులు కానీ ఎవరైనా ఆఫీసర్లు పలుకుతారు, అప్పుడు మా వాళ్ళకు కూడా న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ రోజు అనుకున్నాను. తర్వాత పరిణామాలు మా సోదరుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం వల్ల నాకు మండలి చైర్మన్ సీఎం గారు కూడా నేను మండలి చైర్మన్ ఇవ్వలేనని చెప్పి నంద్యాలలో చెప్పడం జరిగింది. దానికి ఆనందంగా కూడా చెప్పాను, అది మీ ఇష్టం సార్, అది నేనే దాంట్లో మీకు ఏ విధంగా మంచిది అనిపిస్తే ఆ విధంగా చేయమని చెప్పి సీఎం గారికి చెప్పడం జరిగింది. ప్రచారం మొదలుపెట్టి ఏం వెళ్ళిపోతాడని వాళ్ళే బయటికి దొబ్బే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అంటే పార్టీల పరిస్థితి ఏ విధంగా దిగజారిందంటే ఈరోజు ఎమ్మెల్యేలు కొత్తగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి నన్ను ప్రశ్నించే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు నన్ను ప్రశ్నించే పరిస్థితి ఈరోజు పార్టీలో దాపురించింది. చాలా బాధపడాల్సిన విషయం ఇది. మీరు ఎప్పుడైనా అధిష్టానం దృష్టి తీసుకెళ్లారా, చంద్రబాబు దృష్టికి కానీ తీసుకెళ్లారా? అటు నుంచి ఎలాంటి స్పందన లభించింది? చంద్రబాబు దృష్టికి అన్ని పరిణామాలు తెలుసు ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి అందరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా నిర్ణయం కాదు, మా నియోజకవర్గం మా నాయకులు మా యొక్క కార్యకర్తలు ఏది ఆదేశిస్తే ఆ విధంగా నడుచుకుంటా తప్ప ఈరోజు ఏదో సడన్లో మా సోదరుడనో ఇంకోటనే కాదు. ఇది మొత్తంగా అయితే చక్రపాణిరెడ్డి గారి సూచనలు కానీ సలహాలు కానీ అట్లాగే తమ కార్యకర్తలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. జరుగుతున్న పరిణామాలు అయితే చాలా దారుణంగా ఉన్న సంగతి వాస్తవేనని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. ఏదైతే శిల్పా మోహన్ రెడ్డి పార్టీలోంచి వెళ్ళిపోయారో ఆ తర్వాత నుంచి అనుమానపు చూపులు అవమానాలు జరుగుతున్నాయనేది కూడా వాస్తవమని ఆయన చెప్తున్నారు. ఏదేమైనా తమ కార్యకర్తలు అనుచరుల సలహాలు సూచనలు పాటించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, నంద్యాల.